రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. నలుగురు మంత్రులు ఏం చర్చించుంటారు ప్రజాభవన్ లో? ప్రజాభవన్ అలియాస్ ప్రగతి భవన్, ఎందుకంటే చాలా మందికి అర్థం కావట్లేదు. ప్రగతి భవన్ అంటే అందరికి తెలుసు. నలుగురు మంత్రులు 2 సంవత్సరాల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వాళ్ళే. అంతేనా? ఎవరు నలుగురు మంత్రులా? ఎవరైతే ఇప్పుడు ఇది ఒక్కరేనా? దివ్య దృష్టి ఉందానే? నేను చెప్పింది నా ఒక్క నిమిషం చెప్పింది. ఎందుకంటే చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి జీవితాంతం కలలు కంటున్న నాయకుల మధ్యన పాములు వచ్చినట్టు వచ్చిండు. ఎట్టడేమో అనుకున్నారు కానీ రానేట్టు అవుతుంది వాతావరణం. అన్ని పార్టీలు మీరు అన్నట్టు శరతన చెప్పిండు. చూడు, ఒక ముఖ్యమంత్రిగా దిమ్మెలు అది కాంగ్రెస్ అన్నట్టు కాదు, తెలుగుదేశం కనుమరుగులు లేకుండా చేసినందుకు దిమ్మెలుగురు ఓటమనంటే ఆయన లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. అది తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇప్పుడు శరత్ అన్న దాంట్లో 100% నిజం ఉంది అది. ఎందుకంటే ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి ఖమ్మం సభలు ఏమంటాడు, తెలుగుదేశం ని కనుమరుగు చేసిన పార్టీని దిమ్మెలు కూలగొట్టండి అంటే అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు ఆయన. కాంగ్రెస్ నాయకులాగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ మంత్రులే కాదు, చాలా మంది మంత్రులు ఈ ముఖ్యమంత్రి పొడ గిట్టదు వాళ్ళకు. రెండోది, రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారుతున్నది. దీన్ని మొత్తం నట్టేట ముంచి హుస్సేన్ సాగర్ లో పడేసి వెళ్ళిపోతాడు ఏదో పార్టీలో, కానీ ఒక డౌట్ ఉంది వాళ్ళకు. కాబట్టి మా పార్టీ గురించి రారండి అంత ధైర్యం. ఏదో పార్టీ అనుకున్నా పక్కన పెట్టిన కవిత పార్టీ ఇద్దరు కలిసి పార్టీ పెడతారు, ఏదో రకరకాలు అంటారు కదా. ఇప్పుడు జాగృతిలో చేస్తారో లేకపోతే ఇద్దరు కలిసి ఇంకా కొత్త జాగృతి పెడతారో అని రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటేనండి, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఎప్పుడో ఈ పుట్టి నట్టేట ముంచుతాడు, రోజు రోజు గ్రాఫ్ పడిపోతున్నది. ఇప్పుడు అతను కార్యాచరణ అంత అయింది. ఎట్లయితే పాలిటిక్స్ డైవర్స్ చేసుకుంటా అబద్ధాలు ఆడుకుంటా తెలంగాణ ప్రజలు చెప్తే ఎట్లని ఇప్పుడు శరతన్ అన్నాడు కరెక్ట్. ఒక గుంత కూడా పూడ్చలేదు గ్రామాలల్లో, ఒక గుంత పూడ్చలేదు, ఒక అభివృద్ధి చేయలేదు, ఒక సిడిఎఫ్ నిధులు లేవు. ఏదన్నా చూస్తే మాయ చేసి పత్రికలను మేనేజ్ చేసి మీడియాని మేనేజ్ చేసుకునేది, వార్తలు రాయించుకోవటము. 9 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఈటీవీ డిబేట్ లో అన్నాం, 9 లక్షల కోట్లు వచ్చినట్టు చూపిమంటున్నాం. ఇట్లా ఎన్నొద్దులు మోసం చేస్తారు. ఇప్పుడు ఏడో పోయి ఏదో ఆర్ట్బర్డ్ కాలేజ్ ఏ ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిండు ముఖ్యమంత్రి, ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడేం రాజకీయ పాఠాలు అవసరం అండి? తెలంగాణకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? తెలంగాణ ప్రజలు మోసపుచ్చిన వాగ్దానాలు ఏంటి? మహిళ ఎప్పుడు ఇస్తావు? 2500 ఎప్పుడు ఇస్తావు? మహాలక్ష్మి 4000 పెన్షన్ ఎప్పుడు పెంచుతావు? తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? స్కూటీలు ఎప్పుడు ఇస్తావు? అంటే ఆర్బర్డ్ యూనివర్సిటీలో నేను బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పిల్లవాడు. మొన్న అత్తనేమో మనమడితోని మెస్సీతో ఫుట్బాల్ ఆడతాడు. ఇదేందండి? రాష్ట్రం ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నది. కాబట్టి ఆ మంత్రులందరూ అతనికి అగ్నెస్ట్ ఉన్నారు. ఇతను ఏదో మనం చేస్తాడు. మొత్తానికి మనం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న అప్పుడున్న ఆ పాలనని ఏమంటారు, ఆ పాలని దొరల పాలని అవినీతి పాలని మనం దించితే ఇతని పార్టీని మళ్ళీ ఎప్పటికి రాకుండా చేసేటట్టున్నాడని ఒక వాళ్ళ మీటింగ్ సహజంగా ఉంటుంది. మనం త్వరలో కూడా చూస్తామండి. తెలంగాణలో రాజకీయ మార్పులు అనివార్యం. ఎందుకంటే సెంటిమెంట్ కూడా ఉంది. ఇంతకుముందు అమెరికా పోయినప్పుడే ఎన్టీఆర్ గారు జరిగిన కొన్ని సంఘటనలు, కాబట్టి అదే సెంటిమెంట్ పనికొస్తుందని అనుకున్నారు ఈ మంత్రులు. అమెరికా పోయినప్పుడే కదా రామారావు గారు బైపాస్ సర్జరీ పోయినప్పుడే అక్కడ నాదెండ్ల భాస్కర్ అనే మాజీ ముఖ్యమంత్రి ఆ టైంలో పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది అదే మన సెంటిమెంట్ కలిసి రచ్చు. ఎప్పటి కూడా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండలేడు. ఉండలేడు 100% ఉండలేదు. చెప్పింది ఒక్క నిమిషం భరత్ గారు. ఆయన దుర్బుద్ధి కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు నాయకులే భరించలేకపోతున్నారు. ఆయన ఈ మధ్యన కొత్తగా పెట్టి నాకు 10 ఏళ్ళు ఇవ్వండి అని పెట్టిండు. మాకు భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంచాడు. ఈ మాయావి మాటలు మాట్లాడి అంటే నేను చెప్తున్నాను, నేనన్నా నాకు ఒక 10 బహిరంగ సభలు అన్నాడు నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి అని. బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు సీనియర్ మంత్రులు ఉన్నారు. జీవితం అంతా కాంగ్రెస్ అలా బతుకు, పుట్టుడు చచ్చుడు అన్ని అలా జీవితం అంతా కాంగ్రెస్ లో గడుస్తున్నది. అట్లాంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి. దానివల్లనే ఈ మీటింగ్ లో మీరు చూడండి భరత్ గారు, ఇది సంచలన వార్త అవుతుంది. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకత్వ మార్పు జరుగుతుంది. కాంగ్రెస్ మార్పు జరగదు. 5 సంవత్సరాలు రేవంత్ సీఎం అని శరత్ గారు అంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా సరే శరత్ అన్న అభిప్రాయం శరత్ అన్నకున్నది, రాకేష్ రెడ్డి అభిప్రాయం చెప్తున్నాను. ఎవరు మరి ఆల్టర్నేట్ ఉన్నారా? ఎందుకంటే కాంగ్రెస్ లో 63 మంది 64 మందిలో 42 మంది ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు.
ఆ కొత్త ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరు తీసుకుంటారు? నేను చెప్తున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉత్తర తెలంగాణ వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు మంత్రులు. ఉమ్మడి జిల్లా ఉన్నది, అసలు మంత్రే లేడు. చాలా మంది ఈ ప్రభుత్వం మీద నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి రాలే కదా ప్రజాపాలన. అందరు కలిసి ఒక రోజు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని నాయకత్వ మార్పు జరుగుతుంది. అప్పటికన్నా కొత్త నాయకత్వం అన్నా ఆలోచించి మహాలక్ష్మి ఈ 4,000 పెన్షన్, తులం బంగారం ఇస్తారని ఆశిస్తున్నా. ఓకే ఓకే, ఏ మార్పు జరగదు, ఏం జరగదు, అంత బానే ఉంటది. అన్ని హామీలు నెరవేరుస్తాయి, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాం, అంత బానే ఉంటది. మీకు చెప్పిండా అక్క? మీకు చెప్పిండా? అంటే 10 సంవత్సరాలు గద్దెకెక్కిండా? 10 సంవత్సరాల గద్దెకెక్కిండా అంటే డెఫినెట్ గా మా ప్రభుత్వం వస్తుంది అని కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నారు. మంత్రులకు మంట మండదా? ఎందుకు పండుద్దండి? మా ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి చెప్తున్నారు. ఆయన ఒక్కరే గెలిపించింది. ఆయన ఓడిపోయింది కామారెడ్ల. ఆయన నాయకత్వ లక్షణం ఉంటే కామారెడ్లో గెలిచేవాడు కదా. ఆయనకు నాయకత్వ లక్షణం 2010 కొడంగల్ గెలిచేవాడు కదా. అట్లా గతంలో చాలా మంది కూడా ఒక దగ్గర గెలిచి ఒక దగ్గర ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. దాని ఒకదాన్ని పట్టుకొని మీరు అట్లా మాట్లాడొద్దు. 10 సంవత్సరాలు మేమే ఉంటాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ చెప్తున్నారు ఆయన. బట్టి విక్రమార్క 4 సార్లు కంటిన్యూ గెలిచిండు. కోమటి రెడ్డి 5 సార్లు కంటిన్యూ గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సార్లు కంటిన్యూ గెలిచిండు. ఈయన 4 సార్లు 2 సార్లు ఓడిపోయిండు. అయితే దానికి దీనికి ఏం సంబంధం అండి? అలా అదే అంటున్నాడు. నీకు నాయకత్వ లక్ష్యం లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలని మా ఉసురు పోసుకున్న మా ఒకటేసారి ఓడిపోయినాడు రేవంత్ రెడ్డి. అట్లా కాదండి, ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి ఒకటేసారి ఓడిపోకుండా ఏ నాయకుడు ఉండడండి. ఎంత పెద్ద నాయకుడైనా ఓటం అనేది డెఫినెట్ ఉంటది. మీరు ఇన్నిసార్లు ఓడిపోయిండు అని దానికి దీనికి లెక్క పెట్టడం కరెక్ట్ కాదు. రాకేష్ అన్న మీరు ఈ రకంగా బుడ్డ చల్లడము, ఈ రకంగా అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేని టైంలో ముఖ్యమంత్రికి మంత్రులకు తెచ్చి పెట్టే విధంగా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి క్లాసులు నేర్చుకుంటాను పోతాడు? భారతదేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేరా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు లేరా? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ చదువుకునేది ఏమున్నది? అట్లా కాదు. నాయకత్వ లక్షణాల మీద పోయిండు. నాయకత్వ లక్షణాలు గుంతలు ఎట్లా కూడుతుందా? తెలంగాణ ప్రజలు ఎట్లా మోసం చేయాలా? ఏం మోసం చేస్తుండండి? తెలంగాణ ప్రజలు ఏం మోసం చేస్తుందని చెప్పండి. 4,000 రూపాయలు పెన్షన్ చెప్పు, 2,500 మహిళలకు చెప్పు, ప్రియాంక గాంధీ చెప్పిన స్కూటీలు చెప్పు, బీసీలకు 20,000 సప్లాన్ చెప్పు. అన్ని ఇస్తాం, అన్ని చేస్తాం రాకేష్ అన్న, అన్ని ఇస్తాం, అన్ని చేస్తాం. మీరు చూడండి, 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అన్ని నెరవేరుస్తాం, అన్ని ఇస్తాం. చూడండి 2 ఏళ్ళనే. ఇగో అక్క, ఒకటి చెప్తున్నాను అక్క, నిజాయితీగా ఆలోచిద్దాం. రాజకీయాలల్లా రాజకీయ నాయకులు అంటే అసలు నమ్మకుండా అవుతున్నారు. నెక్స్ట్ నెల ఆగుమన్నాడు అక్క. ముసలోళ్ళందరికి అబ్బా చెప్తున్నా, నేను డిసెంబర్ లో చెప్తున్నా, వచ్చే నెలల 4,000 తీసుకొని అన్నాడు. దివ్యాంగులకు కూడా ఇయ్యారండి. లేదు మీకు శక్తి లేదు, 500 పెంచు. లేదు తులం బంగారం ఎట్లనే శాతం కాదు, పావుతులమి లేదు, గ్రామ్ గంగల పెట్టు. రాజకీయ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు తులం బంగారం 50,000 60,000 ఉంది, ఇప్పుడు 150,000 అయింది. గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేరు, వదిలేయండి. మీరు మాట్లాడతారు రమ్యక్కగో. రమ్యక్క ఒకటే చెప్తున్నానమ్మా, రాజకీయ నాయకులకు ఎన్నెన్ని అవలక్షణాలు ఉండొచ్చు. ఇట్లాంటి అవలక్షణాల వల్ల సమాజం భవిష్యత్తులో రాజకీయ నాయకులను చూస్తే అసహించుకునే రోజులు వస్తే మీరు గమనించండి. ఇంతకు ముందు ఈ తెలంగాణ వచ్చాకనే ఈ రోగం పట్టింది. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, కేజీటీ పీజీ విద్యుత్ ఇస్తా 15 లక్షల మోసం చేసిండు. ఇప్పుడు ఇంత 4,000 పెన్షన్లు ఇస్తా, 2,500 మహాలక్ష్మికి ఇస్తా. మరి 10 ఏళ్ళు అప్పుడు చూసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు ఏమో 2,000 కాకముందు కదా. నో ఇప్పుడు ప్రజల తీర్పు, కేసీఆర్ గారు అబద్దాలు ఆడి ఆ రకంగా తెలంగాణ ప్రజల్ని సమాజాన్ని మోసం చేశాడు కాబట్టి, అవినీతి కాళేశ్వరం కట్టాడు కాబట్టి, అన్ని రకాలుగా విఫలమయ్యాడు కాబట్టి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. అదే మేము అట్లా చెయ్యమని చెప్తున్నాం కదన్నా రాకేష్ అన్న, మేము అట్లా చెయ్యము అని చెప్తున్నాము. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉందన్నా, ఓపిక పట్టండి. మీరు చూడండి, ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను, ఇదేం పరిపాలన? సింగరేణి కార్మికుల గురించి నువ్వు హాస్పిటల్ కట్టు, సింగరేణి కార్మికుల గురించి క్షేమం చూడు, సింగరేణి డబ్బులు పెట్టి నీ మనమడితోని ఫుట్బాల్ ఆడుకుంటావా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు? సింగరేణి కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సింగరేణి కార్మికులు 100 సమస్యల్ని అవి పక్కన పెట్టి ప్రతి దాన్ని మాట్లాడితే ఏ రకంగా